నమస్తే. ప్రస్తుతం మనతో పాటు బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు రవినాయక్ ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తేనా? నమస్తే. ఎట్లా ఉన్నదన్న ఇప్పుడు 1 ఇయర్ కాంగ్రెస్ పాలన? మీ దగ్గర భారీ మెజార్టీతోని మన జానారెడ్డి కుమారుడు ఇక్కడ ఎమ్మెల్యేగా అయ్యిండు. ఎట్లా ఉన్నది? ఏమన్నా మార్పు వచ్చిందా మరి? ఎట్లాంటి మార్పు అయితే ఈ నియోజకవర్గంలో కనబడతలేదు. మార్పు అనేది ఏమొచ్చిందంటే ఎమ్మెల్యే కొడుకుండి పరిపాలన అంతా అలా అయ్యే పరిపాలన చేస్తుండే జానారెడ్డి గారు. ఆ పరిపాలన కూడా ఏం చేస్తుండో వాళ్ళ పార్టీకి వాళ్ళకి అర్థమవుతలేదు. ఆ విధంగా పరిపాలన కాంగ్రెస్ పార్టీలో స్థానిక ఉన్న ఎమ్మెల్యే గారు వాళ్ళ నాన్నగారు ఇద్దరు చేస్తూ ఉన్నారు. ఈ విధంగా చేస్తే ఈ నియోజకవర్గ ప్రజలు ఇప్పటికి కూడా గతంలో ఏ విధంగా జానారెడ్డి గారు చేశారో అదే పరిపాలన నడుస్తుంది తప్ప మేలు చేసే ఈ నియోజకవర్గాన్ని బాగుపెట్టే పని మాత్రం చేస్తలేరు. ఎందుకు మొత్తం నిత్యం ప్రజలలోనే ఉంటున్నారంట ఎమ్మెల్యేలు ఎంపీలు? ఎప్పుడు ప్రజల్లో ఉంటామని చెప్పి మాటలన్నీ నియోజకవర్గ ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. వీళ్ళకి ఓటేసిన పాపన మాత్రం వీళ్ళు హైదరాబాద్కే పరిమితం అవుతారు తప్ప వీడికి వచ్చి చేసింది ఏమీ లేదని చెప్పి ఈ నియోజకవర్గ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. స్థానికంగా ఏం అభివృద్ధి జరగలేదు, ఎట్లాంటి అభివృద్ధి జరగలేదు. మాటలు చెప్తున్నారు, పేపర్ల మీద కనబడుతున్న మాటలు తప్ప చేతల్లో ఏ పని లేదు. ఓవరాల్గా ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 15-16 నెలలు అవుతా ఉన్నది. ఎలాంటి మార్పు చోటు చేసుకున్నది? రాజకీయ మార్పు కావచ్చు, ఇటు రైతులు కావచ్చు, అన్ని రంగాల ప్రజల జీవితాలలో ఎలాంటి మార్పు వచ్చింది? అసలు కాంగ్రెస్ పార్టీ మార్పు అనేది కాంగ్రెస్ పార్టీ ఉన్న నలుగురు తప్ప ఇంకా ఎవరికి ఏమి జరగలేదని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలు, రైతులు కానీ, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు కానీ అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి లేదు, ఏమీ లేదు. కాంగ్రెస్ సంబంధించిన కొంతమంది నాయకులకే మార్పు వచ్చింది. ఎందుకు ఇప్పుడు అన్ని ఇస్తున్నాం అంటున్నాడు. అటు పెన్షన్లు కావచ్చు, ముసలోళ్ళకు, వితంతులకు కావచ్చు, వీళ్ళందరికీ పెన్షన్లు పెంచినాము. ఇటు సన్న బియ్యం కూడా రీసెంట్గా స్టార్ట్ చేసిండు. ఇంకేం కావాలి? ఎట్లాంటి పెన్షన్, రుణమాఫీలు అన్ని ఇస్తుండే. ఎట్లాంటి పెన్షన్లు పెంచలేదు. గతంలో పరిపాలించిన కేసీఆర్ గారు ఏమాత్రం ఇచ్చారో అదే పెన్షన్లు నడుస్తుంది తప్ప ఇంతవరకు పెన్షన్లు ఇచ్చిన దాఖలాలు లేవు. ఇప్పుడు మహిళలకు ఇస్తా అన్న 2500 కూడా ఇస్తా అని చెప్పి మాటలు పేపర్కే పరిమితం అయింది తప్ప ఏమీ లేదు. రైతులకు ఇస్తా అన్న మాట కూడా ఎలక్షన్లో 15,000 చెప్పి ఎలక్షన్ అయిపోయిన తర్వాత అనేక దేవుళ్ళ మీద ప్రమాణం చేసి రుణమాఫీ అని చెప్పి రైతు బంధు అని చెప్పుకుండా పోయిన రేవంత్ రెడ్డి గారు అట్లాంటి ఏమీ లేదు. ఆ దేవుళ్ళ శాపాలు, ఈ ప్రజల శాపాలు దగ్గరలో ఉన్నదని చెప్పి ఈ సందర్భంగా నేను చెప్తాను. అంటే గతంలో కేసీఆర్ గారు కుటుంబ పాలన చేసిండ్రు. 10 సంవత్సరాలు ప్రజలందరినీ మోసం చేసిండ్రు. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాతనే ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. ఈ సన్నబియ్యం పథకంతో రైతుల కళ్ళల్లో కావచ్చు, ప్రజల కళ్ళల్లో కావచ్చు నిజమైన ఆనందాన్ని చూస్తున్నాం మేము అని చెప్పి చెప్తా ఉన్నారు. అసలు రైతులు ఆనందం కాదు, రైతులు ఏడుస్తూ ఉన్నారు. వాళ్ళు పండించిన ధాన్యం కొనటాలు ఎవరు లేక, దిక్కు లేక ఆ మిల్లర్లను బతలాడి దండం పెట్టి దశకాలు పెట్టి ఆర్మూర్కి ఇవ్వటం ఈరోజు రైతులు కన్నీళ్ళు వస్తుంది తప్ప ఇంకేం మిగులుతలేదు. ఎందుకు ఇప్పుడు మద్దతు అంటే మన ధరలు ఇస్తలేరా? ఏ మద్దతు ధర ఇస్తలేరు. ఇక్కడ సెంటర్లు ఓపెన్ చేయలేదు. ఇక్కడ ఈ పెదవరం మండలంలో మాత్రం ఒక గింజ కూడా ఇప్పటి వరకు కొనలేదు. ఇప్పటికే సగం గింజలు రైతులు అమ్మేశారు, సగం గింజలు అమ్మేశారు. ఇంకా వాస్తవానికి ఇది ఎప్పుడు స్టార్ట్ కావాలి, ఎప్పుడు అమ్ముతారు, ఏంది దీని ప్రాసెస్ ఏంది? అసలు ఒక 15 రోజుల ముందు స్టార్ట్ అయి ఉంటే ఇప్పటికీ రైతులంతా తెచ్చి పోస్టులు ఇంకా స్టార్ట్ చేయకుండా ఇప్పటికి ఇట్నే పెట్టిరు, ఇంకా స్టార్ట్ చేయలేదు. ఇప్పటికే సగం పొలాలు అయిపోయినాయి, మిల్లులకు ఒడ్లు పోయినాయి. అంటే దీనివల్ల ప్రజలు రైతులు నష్టపోవడం తప్ప ఇంకోటి ఏం లేదు. ప్రధానంగా ఇప్పుడు మీ నియోజకవర్గానికి సంబంధించి నాగార్జున సాగర్ నియోజకవర్గానికి సంబంధించి ఇక్కడ మండల పార్టీ బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు కదా నువ్వు. ఇప్పుడు ఇక్కడ నిజంగా ఆంధ్ర నీళ్లు, ఇప్పుడు తెలంగాణ నీళ్లు వచ్చే వాట ఆంధ్రకు పోతా ఉన్నాయని చెప్తా ఉన్నారు. ఇది ఎంతవరకు నిజం? మీ ఊరు కూడా దీనికి దగ్గరలోనే ఉందని చెప్పి విన్నాం కాబట్టి నిన్ను అడుగుతున్నా కావాలని. నాగార్జున సాగర్ కృష్ణా బోర్డు గతంలో పరిపాలించిన పాలకులు దశల వారీగా కారుకు రైతులకు ఉపయోగపడే విధంగా నీరు అందించడం జరిగింది. ఈసారి ఈ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకు చెంచాలుగా, ఆంధ్రాలకు చెంచాలుగా వ్యవహరిస్తూ నీళ్లు మొత్తం ఆంధ్రకు పోయే విధంగా వీళ్ళు కళ్ళు మూసుకున్నట్టు, కళ్ళుకు అద్దాలు కట్టుకున్నట్టు ఈరోజు ఈ ప్రయత్నం చేస్తారు. ఆంధ్రలో ఇప్పటికీ నీళ్లు మొత్తం తీసుకుపోయారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో పెదవహర, నల్గొండ జిల్లాలో రైతులు నీళ్ళు లేక అనేక ఇబ్బందులు పడ్డారు. నీళ్లు మొత్తం ఆంధ్రకు పోయినాయి. ఇప్పటికే మొన్నటి దాకా బలగాలు ఉండే నాగార్జున సాగర్ డ్యామ్ మీద గతంలో పరిపాలించినప్పుడు తెలంగాణ రాష్ట్రం వల్లే పరిపాలించారు, శ్రీశైలం ఆంధ్రలో పరిపాలించారు. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత పరిపాలన మొత్తం అధికారులు మొత్తం ఆంధ్రకు ఉపజెప్పిండు ఈ రేవంత్ రెడ్డి. అట్లాంటి పరిపాలన ఈ రాష్ట్రానికి, ఈ తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందని చెప్పి
మాకు కేసీఆర్ కావాలి, కేసీఆర్ ఉంటేనే మా ప్రాజెక్టులు నిలబడతాయి, కేసీఆర్ ఉంటేనే మాకు నీళ్ళు వస్తాయి, కేసీఆర్ ఉంటేనే మా పంటలు మంచి పండుతాయి అని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలు కేసీఆర్ని కోరుతా ఉన్నారు. అంటే ఎలక్షన్స్కు ముందు ఇదే ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు ఎలక్షన్స్కు ముందు ఈ లిఫ్ట్ ఇరిగేషన్ నెల్లికల్ లిఫ్ట్ ఇరిగేషన్ ఏదైతే ఉందో దీని మీద ఒక సంవత్సరాలు నడిపిస్తూ ఉన్నారు బీఆర్ఎస్ వాళ్ళు. దీని మీద లక్షల కోట్లు దండుక తినే ప్రయత్నంలో భాగంగానే ఇది పూర్తి చేస్తలేరు, నేను రాగానే పూర్తి చేస్తా అన్నాడు. ఇప్పుడు దాని పరిస్థితి ఎట్లా ఉంది? అసలు నెల్లికల్ లిఫ్ట్ అనేది జానారెడ్డి గారు అనేకసార్లు సీనియర్ మంత్రిగా చెప్పి మాటలు చెప్పి కొబ్బరికాయలు కొట్టుకొని కాలం నిల తీసుకొని పోయింది తప్ప కేసీఆర్ వచ్చిన తర్వాతనే నోముల నరసింహయ్య గారు వచ్చిన తర్వాతనే నెల్లికల్ లిఫ్ట్కి స్టార్ట్ అయింది. అది కూడా పని చేస్తూ ఉన్నారు, స్పీడ్గా అయింది. ఇప్పుడు ఎలక్షన్ రాగానే ఎలక్షన్ కోడ్ ఆగింది, మళ్ళీ దాన్ని కుదించి ఎక్కడి గొంగడి అక్కడనే వేసినట్టు ఉన్నది ఆ నెల్లికల్ లిఫ్ట్. ఇంతవరకు పని స్టార్ట్ కాలేదు. అంటే అప్పుడు భారీగా అక్కడనే దగ్గర సభలు కూడా పెట్టి మాట్లాడిండు కదా ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే. సభలు పెట్టి మాటలకే పరిమితం కానీ పనిలో లేదు. ఇంకా వచ్చే ఎలక్షన్ దాకా ఆ పూర్తి కాదని నమ్మకం మాకు అనిపిస్తూ ఉన్నది. అసలు పూర్తి కాదు, ఆ రైతులకు నీళ్ళు ఇస్తారు అని చెప్పి ఓట్లు దండుకోవటం తప్ప వాళ్ళకి మేలు చేసేది ఏమీ లేదు. ఆ రైతులు ఆ విధంగానే ఆ నీళ్ళ కోసం ఎదురు చూడాలి తప్ప ఇంకా ఆ నీళ్లను వాడుకొని బాగుపడే పని మాత్రం వీళ్ళు చేయరు. నియోజకవర్గ అభివృద్ధి గురించి ఏం చెప్తారు? నియోజకవర్గ అభివృద్ధి ఈ నియోజకవర్గంలో ఎక్కడ ఏమీ చేసింది లేదు. నియోజకవర్గ అభివృద్ధి కేసీఆర్ గారు ప్రతి గ్రామంలో అభివృద్ధి చేసిండు, దాన్నే ఎక్కడిదక్కడ వేసి ఉంచిరు తప్ప మేలు చేసింది ఏమీ లేదు ఈ పార్టీ, కాంగ్రెస్ పార్టీ. అంటే ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఈ గ్రామాల్లో ఏమీ లేదు, ఎలాంటి అభివృద్ధి లేదు. ఇప్పటికీ గ్రామాల్లో ఎలక్షన్ పెట్టకుండా పరిపాలన లేకుండా అధికారుల మీద పెట్టి అధికారులు అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఎలక్షన్ మరి వాళ్ళకు భయం పుడుతుంది, ప్రజల్లో మాకు వ్యతిరేకత ఉంది, మేము ఎలక్షన్ పెట్టుకుంటే రేపు మేము ఓడిపోతామనే భయంతో ఈరోజు ఎలక్షన్ పెట్టడానికి కూడా ముందుకు వస్తలేదు కాంగ్రెస్ పార్టీ. అంటే ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళే ఇదంతా అంటే ప్రజలను కొంచెం రెచ్చగొట్టి వాళ్ళకు డబ్బులు ఇచ్చి ఏదో ప్రభుత్వం మీద మాట్లాడిపించి వ్యతిరేకంగా మాట్లాడిపించి చేస్తున్నారు అని చెప్తా ఉన్నారు. నిజమేనా ఇది? అసలు బీఆర్ఎస్ పార్టీ మా పార్టీ అధినేత ఒక 2 సంవత్సరాన్నర పాటు మీరు నిశ్శబ్దంగా ఉండండి, వాళ్ళు ఏ విధంగా పరిపాలన చేస్తారో ఆ పరిపాలన చూద్దాం, అవసరాన్ని బట్టే ప్రజల పక్షాన్ని నిలబడదాం తప్ప మొన్నటిదాకా రాష్ట్రంలో అనేక ఉద్యమాలు జరిగితే అది పేదల ప్రజల కోసమే ఉద్యమం చేసింది తప్ప ఊళ్ళపై రెచ్చగొట్టేది లేదు, పైసలు ఇచ్చింది చేసింది లేదు. వాళ్ళు కావాలని టీఆర్ఎస్ పార్టీ మీద బురద జల్లాలని తప్ప ఇంకోటి ఏమీ లేదు. ప్రజలందరూ మేధావులే, ప్రజలందరికీ తెలుసు ఈ పార్టీ ఏం చేసింది, ఆ పార్టీ ఏం చేసింది, ఈ ముఖ్యమంత్రి ఏం చేసిండు, ఆ ముఖ్యమంత్రి ఏం చేసిండు అని చెప్పి ఈరోజు కేసీఆరే మాకు దిక్కు, శ్రీరామ రక్ష ఈ రాష్ట్రానికి ఈ నియోజకవర్గానికి అంటే శ్రీరామ రక్ష కేసీఆర్ అని చెప్పి ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలు కోరుతా ఉన్నారు. ఏం చెప్తా ఓవరాల్గా ఈ సంవత్సరన్నర పాలనలో చెప్పింది ఒక్కటి కూడా లేదు. ఒక్కటికంటే ఒకటి దేవుళ్ళ మీద ఒట్టేసింది పూర్తి చేయలేదు, ఒట్టేయకుండా చెప్పింది పూర్తి చేయలేదు. చెప్పిన 6 స్కీములు అయితే ఏమున్నాయో 6లో గ్యారంటీలో ఒక్క గ్యారంటీ కూడా మాకు కనబడతలేదు. మేము ఛాలెంజ్ చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీకి, బహిరంగ చర్చకు ఎక్కడైనా ఏ ప్లేస్కైనా ఈ నియోజకవర్గం అయినా సరే మీరు 6 గ్యారంటీలు మీరు చెప్పింది ఒక్కటి చూపిస్తే మేము దేనికైనా సిద్ధం అని చెప్పి ఒక్క గ్యారంటీ లేదు, దేనికైనా సిద్ధమని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ విధంగా ఈ పరిపాలన సాగుతుంది.